హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్. ఇక ఈ రోజు అయితే చూసేద్దాం రండి. నేనైతే మా ఊరి ఉట్ల పరసకైతే వెళ్ళాము. చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో ఉట్ల పరస. అందరికీ శ్రీకృష్ణ అష్టమి రోజు మాత్రమే ఉట్ల పరస జరిగితే మా ఊర్లో శ్రీరామనవమి అయితే ఉట్ల పరస జరుగుతుందండి. అది మీకు చూపించేయాలనుకుంటున్నాను. చూసేద్దాం రండి. ఇక మా బ్యాచ్ అయితే ఇక్కడ ఆటోలో బయలుదేరింది. మేమైతే మా గాడిలో అయితే బయలుదేరేసాము. చాలా బాగుంది చూసారా. ఇంకా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది దగ్గరికి. రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగాము. నా తమ్ముడు నన్ను ఏందో అంటుంటే వాడి మీద నేను సరిగ్గా సీరియస్ అయ్యాను చూసారా. మా పిన్నికి చెప్తాను ఏమేమి ఉన్నాయి నీ ఫోన్లో అని వాడిని బెదిరిస్తాను. మా వారైతే ఇక చూసారా ఎలాంటి పోజ్ ఇచ్చేసారు. ఇక మా పిల్ల బ్యాచ్ అంతా దిగేసింది చూడండి. ఇంక అల్లరంటే అల్లరి రోడ్లోనే. మేమైతే మా ఊరు దగ్గర గేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ చాలా ఫేమస్ అయిన ఆంజనేయ స్వామి టెంపుల్, ఎన్నో శతాబ్దాలను ఇంకా అక్కడ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్. గేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. మేమంతా జై శ్రీరామ్ అనేసాం అక్కడ. గేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఎందుకు అక్కడ పేరు వచ్చిందంటే ఇక్కడైతే రైల్వే గేట్ ఉందండి. ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా కంపల్సరీ గేట్ పడుతుంది. అందుకోసమనే ఆ టెంపుల్కి గేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి అయితే పేరు వచ్చింది. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. చూసారా ట్రైన్ వెళ్తుంది. ఇక మా పిల్లలు అయితే ఫోజులు ఇచ్చుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ట్రైన్ ఆ సైడ్ అయితే ఉట్ల పరస జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక మా ఊరి వడలు అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. ఇక మా ఊరి పరస చూడండి ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. సూపర్గా ఉంటుంది చూసారా. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా ఫ్యామిలీ అంతా చూడండి, మా బ్యాచ్ అంతా ముందర వెళ్తుంది. నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. చాలా బాగుంది మా ఊరు ఉట్ల పరస. ప్రతి సంవత్సరం మిస్ కాకుండా మాకు ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాత్రము ఈ పండగకి అయితే కంపల్సరీ ఊరికి చేరుకుంటాం మేము. అంత ఇష్టము మా వాళ్ళందరికీ ఈ పండగ అంటే. ఎందుకంటే చాలా మంచి మంచి ఈవెంట్స్ జరుగుతాయండి. ఫస్ట్ అయితే పొద్దున్నే ఇలా మేము మొత్తం దేవస్థానానికి వెళ్ళేసి మొత్తం గుడి ప్రదర్శన అంతా చేసేసుకొని ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టుకొని ఇక తర్వాత పరస అంతా చూసుకుంటాము. ఇక నైట్కి అయితే అమ్మవారి జాతర ఉంటుంది. నైట్కి సూపర్గా జరుగుతుందండి అమ్మవారి జాతర. అది కూడా నేను వీడియో మీకు పెడతాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక చూడండి మా వారును మా పాప ఎంత బాగా వెళ్తున్నారు ఇద్దరును. ఇక పర్స్ అంతా చూసుకున్నాము. ఇక టెంపుల్లోకి అయితే వెళ్ళాము. చూడండి ప్రసాదాలు అయితే తీసుకొనేసి వచ్చేసాం. చాలా రష్ ఉంది. నేనైతే లోపల వీడియో తీయలేకపోయాను. అందుకోసమనే బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. చూడండి ప్రసాదాలు తీసుకున్నాము. బయటకు వచ్చాము పానకాలన్నీను. చూసారా ఇదైతే పరస అండి, ఉట్లు పరస. అదే నేను చెప్పాను కదా ఇంతవరకు ఉట్లు తీస్తారు అనేసి ఇదేనండి. ఇది స్టార్టింగ్, ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మేము అంతకు ముందే వచ్చాము ఎక్కువ జనాలు అవుతారని. ఎంత మంచిగా జరుగుతుందంటే ఈ పండగ అంత మంచిగా జరుగుతుందండి. ఇది ఎందుకో తెలియదు కానీ సూపర్గా అంటే సూపర్గా జరుగుతుంది ఈ పండగకి. ఇలా చేస్తే మానెక్కిన వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రమేనండి, వేరే వాళ్ళు అయితే ఎక్కరు. ఎందుకంటే ఎప్పటినింకానో అదే అక్కడ రూల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వంశస్థులు మాత్రమే ఎక్కాలి ఆ మాన్ని, వేరే వాళ్ళు ఎక్కడానికి అయితే వీల్లేదు. చాలా బాగుంటుంది. వాళ్ళని కూడా ఊరేగింపు చేసుకొని తీసుకొని వస్తాం చూడండి. సూపర్గా ఉంటుంది. చూసారా మొత్తం పైన అంతా 2 కుండలు పెట్టుకొని ఉంటారు. బురద అంతా కుండలో పెట్టుకొని ఉంటారు. ఈ మాన ఎక్కేటప్పుడు కరెక్ట్గా ఆ బురద పోస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మనిషి పైనకి ఎక్కకోకుండా ఉండాలి అని. కింద ఉన్న వాళ్ళు కూడాను చూడండి మానకు మొత్తం మన్ను విసురుతారు. ఎందుకంటే పైకి ఎక్కడానికి వీలుగా ఉండకూడదు వాళ్ళకి అని. అయినా కూడా ఇన్ని కష్టాలు దాటుకొని పైనకి ఎక్కుతారు చూసారా. వాళ్ళు ఆ ఊరి మొనగాళ్ళనే చెప్పొచ్చు. అలాగనే అంటారు. వాళ్ళని చాలా బాగా ఊరేగింపు చేస్తారు. సూపర్గా ఉంటుంది అది. అయినా కూడా ఎంతకన్నా కష్టం ఉండి కంపల్సరీ పైనకి ఎక్కాలి వాళ్ళు. ఆ ఉట్లు దించాలి. అదే శాస్త్రం అండి. ఇలా చేస్తే చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ ఎంతో ఆరోగ్యంగా ఎటువంటి కీడు జరగకుండా ఆ సంవత్సరం చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం అండి. అలాగని మేము ఇలా చేస్తాం పండుగ. చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు కానీ ఇంకాసేపు చూడండి చీమల్లాగా ఉంటారు జనాలు. అంటే చీమల్లాగా ఉంటారు, అంతమంది ఉంటారు అక్కడైతే గిన. చుట్టుపక్కల ప్రతి
ప్రతి ఒక్క ఊరి వాళ్ళు ఈ పండగ కంపల్సరీ అక్కడ అటెండ్ అవుతారండి. అంత ఫేమస్ అయిన పండగ ఇది. మా ఊరి ఉట్లు పరస చూడండి. కిందని ఇంకా బకెట్లో పైనకి బురద వేస్తున్నారు చూసారా, ఎక్కిస్తున్నారు పైనకి. చాలా బాగుంటుందండి, సూపర్ పండగ ఇదైతే. నేనైతే దీన్ని లైవ్ వీడియో కూడా చేస్తాను. మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లైవ్ వీడియో కూడా చూడండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఎంతమంది జనాలు అయిపోయారో, చీమల్లా ఉన్నారు చూడండి. మా ఊరు సైడు చాలా బాగా జరిగే ఫేమస్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. సూపర్గా జరుగుతుంది. స్టార్ట్ అయిపోయాయి చూడండి. ఇక నా తమ్ముడినైతే ఇంకెడా పెడా నేనైతే వేసుకుంటానే ఉన్నాను. నేను స్టార్టింగ్ ఇంకా చూసారా ఎంతమంది జనాలు అయిపోయారో. ఆ వంశస్థులు కానీ ఊరేగింపు చేసుకుంటూ వస్తారు, మీకు అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడైతే ఈ మేక పూలు పెట్టుకునే వాళ్ళని ఎవరిని వదలలేదు. ఆ పూలు తినడానికి పల్లాపులు వాళ్ళ మీదకి ఎక్కుతుంది. అందుకోసమనే దీన్ని ఫోకస్ చేసి మరీ నేను వీడియో తీస్తాను ఈ మేకని. చూడండి ఎంతమంది అయిపోయారంటే ఇంకా ఎక్కువ జనాలు అవుతారు. చాలా అంటే చాలామంది అవుతారు. వాళ్ళు కానీ ఆ మాన ఎక్కే వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కుతారంటే మీరు నమ్మరు. మీకు చూడడానికి అక్కడ చిన్నగా ఉంది కానీ రియాలిటీగా అయితే ఎంత పెద్ద మాన అనేసి మీకు తెలీదు. చాలా అంటే చాలా పెద్ద మాన అది. 1 వీక్ ఇంకానే మొదలవుతాయి ఈ ప్రిపరేషన్ మొత్తం అక్కడ గుంత తవ్వి పూజ చేసి గుంత తవ్వి అందులో బురదేసి నానబెట్టి చాలా అంటే చాలా 1 వీక్ ముందు నుంచినే జరుగుతుందండి అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్. చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. మీకు చూడండి ఈ మేకను ఎందుకో భలే చూపించేస్తాను. ఇది ఎవ్వరి జడలో పూలు కానీ మిగిల్చలేదు, అందుకోసమని మీకు చూపించాను. చూసారా సూపర్గా ఉంది కదా. చూడండి ఎంతమంది జనాలు అయిపోయారో. పాప మా ఊరి పండగ అయితే ఇదేను, చాలా బాగుంటుంది. ఇక నైట్కి అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా బాగుంటాయండి. ఎక్కడెక్కడ వల్ల వస్తారు చూడండి. మా కత్తరోడు అయితే ఫోను తీసుకొని దీంట్లో వీడియోలు పడతాడు, ఫోన్ చేస్తాడు, ఛార్జింగ్ లేదంటాడు. మమ్మల్ని అయితే తల తింటున్నాడు వీడు. మా బ్యాచ్ అంతా చూడండి ఎంత బాగా సిట్టింగ్ వేసేసిందో, ఒక జాగాలో కూర్చొని వేసేస్తున్నారు చూసారా, అంతా కూర్చున్నారు. సూపర్గా ఉంటుందండి, నిజమంటే చాలా బాగుంటుంది మా ఊరి పండగ. కావాల్సింటే మీరు మా ఊరు పండగ మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఇది చూసారా నేను చెప్పాను కదా ఊరేగింపు చేసుకుంటూ వస్తారు వాళ్ళని, ఆ వంశస్థులని. చూడండి ఎంత బాగా ఊరేగింపు చేసుకుంటూ అలా దొక్కుకుంటూ ఎంత బాగా వచ్చారంటే అంత బాగా వచ్చారు వీళ్ళు. చూసారా ఫస్ట్ మొదటగా చిన్నపిల్లలతోనే స్టార్ట్ చేస్తారు మాన ఎక్కించడం. చిన్నపిల్లల చేతిలో కాదు కానీ ట్రై చేస్తారు, ఎందుకంటే శాస్త్రము చిన్నపిల్లలతోనే స్టార్ట్ చేయాలనేసి ఫస్ట్ చిన్నపిల్లలతోనే స్టార్ట్ చేపిస్తారు, తర్వాత పెద్దవాళ్ళు ఎక్కుతారు. చాలా బాగుంటుందండి చూడడానికి ఈ ఫెస్టివల్. చూడండి ఎంతమంది జనాలు అవుతారంటే అంతమంది జనాలు అవుతారు. చాలా ఏళ్ళని ఇంకా ఇది జరుగుతుంది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత పైనకుందో చూసారా, కింద అంతా ఎంత ఉందో చూడండి. మీకు దూరం ఇంకా చూపించానని నేను అంత క్లియర్గా కనపడలేదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందనేసి. చూడండి మొత్తం అండి, మొత్తం అంటే మొత్తం మా వారైతే అక్కడే ఉన్నారు దగ్గరేను. చూడండి స్టార్ట్ అయింది చూడండి, ఆల్రెడీ తను పైకి ఎక్కేసాడు. మేమైతే ఆ ఎంజాయ్మెంట్లో నేను ఫస్ట్ వీడియో తీయలేకపోయాను, ఆల్రెడీ పై దాకా వెళ్ళారు చూసారా. చాలా కష్టం అండి, అస్సలు మానకి మొత్తము బురద ఉంటుంది, జారుతూ ఉంటుంది. ఎంత కష్టపడి ఎక్కుతారంటే అది వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏమనేసి. ఇక పైనకి వెళ్ళి ఉట్లు ఉంటాయి, ఉట్లని కిందికి దించుతారు, కిందికి పడేస్తారు. చాలా బాగుంటుంది వ్యూ. ఇక మేము అది ముగిసిన తక్షణమే ఇక మా అమ్మ వాళ్ళైతే ఆడపిల్లలకి గాజులు వేయించాలని తీసుకొని వచ్చేసారు మమ్మల్ని. ఎందుకంటే ఈ పండుగలోనే అండి చాలామంది ఆడపిల్లలు అయితే మా ఊరికి వస్తూ ఉంటారు. మేము మా అమ్మ వాళ్ళ కూడా వస్తారు.
చాలా మంచి చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే అందరూ గాజులు వేయించుకోమని స్టార్ట్ చేసేసారు. మొత్తం గాజులు తీసుకుంటున్నాము. ఇది ఒక శాస్త్రం అండి. ఆడపిల్లలకి ఈ పర్సులో గాజులు వేపిస్తే చాలా బాగుంటుంది అనేసి వేపిస్తూ ఉంటారు. దేవాలయం దగ్గరే ఉంటుంది కాబట్టి సుమంగళిగా ఉంటారని చాలా నమ్మకము. అందుకోసమనే ఇలా పర్సులో గాజులు వేపిస్తారు. చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. మా చేతి నిండా గాజులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వర్క్ అని ఎప్పుడు కనీసం ఒక చేతికి ఒక గాజు కూడా వేసుకోలేము. అలాంటి వాళ్ళము ఈ పండగకి వెళ్తే మాత్రము ఖచ్చితంగా చేతి నిండా గాజులు వేసుకుంటాము. మాకైతే చాలా బాగుంటుంది ఆ 3 days. చూడ్డానికి కూడా సూపర్గా ఉంటుంది. మాకు చాలా సంతోషం అవుతుంది. అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అయితే గిన. మొత్తం మా అమ్మ వాళ్ళు, మా పిన్ని, మా పెద్దమ్మ మొత్తం అందరూ గాజులు వేయించారు. చాలా బాగుంటుంది చూసారా. ఇక మేము కూడా మా అమ్మ వాళ్ళకి కూడా వేయించాము. చాలా బాగుంది. ఇక అక్కడి ఇంకా అయితే మేము తొందరగా బయలుదేరాము. ఎందుకంటే ఇక ఆటోలు అయితే దొరకవు అక్కడి ఇంకా వెళ్ళడానికి. మా బ్యాచ్కి అయితే ఒక ఆటో కంపల్సరీ కావాలి. అందుకోసమనే ఇక నేనైతే గాజులు వేయించుకుంటున్నాను చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చాలా బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది మా ఊరి ఆంధ్రప్రదేశ్ పెనుగొండ ఉట్లపరస. థ్యాంక్ యూ సో మచ్.